గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 3న కాకినాడలో పర్యటించనున్న జగన్. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 15 వరకు జరగనున్న న్యూమాయిష్. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ ఫైర్. ఏ ఆధారాలతో ప్రధానికి లేఖ రాశారని ఆగ్రహం. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం. జనవరి 1 నుంచి ఫ్యామిలీ 24, T6 టికెట్లు రద్దు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. కోవిడ్తో 7 మృతి చెందారు. కేరళలో 3, కర్ణాటకలో 2 మృతి చెందగా ఛత్తీస్గఢ్, తమిళనాడులో 1 చొప్పున మరణించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000గా ఉంది. దాదాపు 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత మే 19న దేశంలో 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇటీవల దేశంలో JN1 సబ్ వేరియంట్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. వైరస్తో 3 చనిపోయినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 145 కోవిడ్ JN1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 173, మహారాష్ట్రలో కొత్తగా 129 కరోనా కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో ఎక్కువ శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతూ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ 24, T6 టికెట్లను రద్దు చేసింది. జనవరి 1 నుంచి రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ 24, T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఫ్యామిలీ 24, T6 టికెట్లను జనవరి 1 నుంచి పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పౌరుషానికి పెట్టింది పేరు పల్నాటి సీమ. రాచరిక పాలనా కాలం నుంచి వినయ విధేయతలు ప్రదర్శించడంలో ఈ సీమకు ఎంతో పేరు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న పల్నాడు జిల్లాలో రాజకీయ పార్టీల్లో వర్గపోరు జోరుగా సాగుతోంది. జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీనిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం సైతం ఒక్కో సందర్భంలో చిక్కులు తెచ్చిపెడతాయనిపిస్తోంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ అధినేత ఏ రీతిన వైరి పక్షాలతో పోరు సాగించారు, అన్నీ తానై అహర్నిశలు శ్రమించి ఎండనక వాననక పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు, ఎన్ని కష్టనష్టాలు ఓర్చి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఈ గత విషయాలన్నీ మననం చేసుకుంటే సిట్టింగ్లైనా పార్టీ నేతలైనా తిరుగుబాట్లు, కొట్లాటలు, దుమ్మెత్తిపోసుకోవడాలు, ముసలాలు అనే మాటలు వినిపించవేమో. ఇవి వైసీపీ పెద్దల మాటలు. టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనే విషయాలకు అనేక కారణాలుంటాయి. 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ప్రజలతో మమేకం కావాలని ప్రజాభిమానం కోల్పోయినా ప్రజా వ్యతిరేకత చవి చూసినా టికెట్లు ఇవ్వడం జరగదని పార్టీ అధినేత ఎన్నో మార్లు చిలక్కు చెప్పినట్టు చెప్పారు. తీరు తేడాగా ఉన్న నేతలు తమ పద్ధతి మార్చుకోమని అనునయంగా చెప్పారు, బుజ్జగించారు, మృదువుగా మందలించారు. క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఎమ్మెల్యేలతో నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్లకు స్థానభ్రంశం ఉండవచ్చు, కొందరిని ఎంపీలుగా పోటీ చేయమని చెప్పవచ్చు, మరికొందరి కుటుంబీకులకు టిక్కెట్లు ఇవ్వవచ్చు. ఏ పని చేసినా అన్ని కోణాల్లో పరిశీలన చేసి ఎన్నో తర్జన భర్జనలు చేసి వైసీపీ అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందంటే వర్గపోరులు, వివాదాలు, కోల్డ్ వార్లు, బహిరంగ విమర్శలు ఏం పద్ధతి అని పలువురు వైసీపీ సానుభూతి పరులు ఆవేదన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల అంతర్గత పోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జిల్లాలో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తిరిగి సీటు ఇవ్వరాదని ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు తాడేపల్లి పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గోపిరెడ్డికి సీటిస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. గతంలో సైతం బ్రహ్మారెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నేతలే గోపిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. సీనియర్ నేత కాసు వెంకట కృష్ణారెడ్డి సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట సీటుపై దృష్టి సారించి పావులు కదుపుతున్నారు. స్థానిక కార్యక్రమాల్లో కాసు వర్గాన్ని గోపిరెడ్డి దూరంగా ఉంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాసు వర్గీయులు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. గోపిరెడ్డికి కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా వారిని గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇస్తామని డాక్టర్ బ్రహ్మారెడ్డి వర్గం తెలియజేస్తోంది. దీంతో నరసరావుపేట వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురజాలలో స్థానికేతరుడైన మహేష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారు బాహాటంగా విమర్శలకు దిగుతున్నారు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి మహేష్ రెడ్డికి పొసగడం లేదు. బీసీలకు గురజాల సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తమ వాదన వినిపించారు. గత 4 ఏళ్లలో అధికారులెవరూ తమకు సహకరించలేదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మహేష్ రెడ్డి తీరును జంగా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా గురజాలలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వార్ నడుస్తోంది.
ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నూతన వైసీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడు ఎంపిక చేయడం ఆ పార్టీలో పెద్ద దుమారానికి దారితీసింది. ఇక మర్రి రాజశేఖర్, ఎంపీ కృష్ణదేవరాయలతో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ ఎలా నెట్టుకు రాగలడు అని ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకి పెద్ద ఎత్తున అసమ్మతి సెగ తగులుతోంది. అంబటికి వ్యతిరేకంగా గతంలో సైతం అసమ్మతివాదాలు, అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారం లేపింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మాచర్య నియోజకవర్గంలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కొందరు పార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలునాడులో వైసీపీ వర్గ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వైరీ పక్షాలను ఎలా ఎదుర్కోవాలి, తిరిగి అధికార పార్టీలు పగ్గాలు ఎలా చేపట్టాలి, ప్రజాభిమానం పొందిన పార్టీని తిరిగి అధికారంలోకి ఎలా తీసుకురావాలి, అధిష్టానం ఆలోచనలు సాగిస్తుంటే ఇంటి పోరును తారాస్థాయికి చేర్చుతున్న అసమ్మతి నేతలు, వర్గపోరు సాగిస్తున్న పార్టీ నేతలపై అధిష్టానం ఆవేదన చెందుతోంది. అందరూ కలిసి వైరిపక్షంతో పోరు సల్పితే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో, ఎవరు ఏ రీతిన సేవలు అందించాలో అధిష్టానం పెద్దలు నిర్ణయిస్తారు. వర్గపోరు, వైషమ్యాలతో రచ్చకెక్కి పార్టీకి చేటు చేస్తే అందరికీ నష్టదాయకమే అని పార్టీ పెద్దలు చెప్తున్నారు. సమిష్టి కృషితో ముందుకెళ్లి పార్టీ తిరిగి జయకేతనం ఎగరవేసేలా అందరూ కృషి చేస్తే అందరికీ ప్రయోజనకరం అని పార్టీ సీనియర్ నేతలు సలహా ఇస్తున్నారు. మొత్తానికి క్లిష్ట పరిణామాలను పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో, ఏ చర్యలు చేపట్టి అందరినీ ఏకతాటిపైకి తెస్తుందో వేచి చూడాలి. మరి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగబోతున్న ఈ రాజకీయ ధురంధరుని మౌనం వెనుక ఆంతర్యమేంటి? తన పార్లమెంటు పరిధిలో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన చెప్తూ ఉన్నా అధిష్టానం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు? గత ఎన్నికల్లో కీరోలుగా నిలిచి 10 స్థానాలను అధికార పార్టీ పొందడంలో కీలక పాత్ర పోషించిన ఈ నేత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనిపై స్వతంత్ర టీవీ స్పెషల్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రముఖులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పొందారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీని తన భుజాల మీద వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు అన్ని శక్తులను వినియోగించారు. మొత్తం 10 నియోజకవర్గాలను ఇక్కడ వైసీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటేనే ఇటీవల జిల్లా అధ్యక్ష పదవిని ఆయన స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల సమన్వయ సమావేశాల ఏర్పాటుకు వేమిరెడ్డి సంసిద్ధమయ్యారు. ఎంపీ వైసీపీ రీజన్లో కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నెల్లూరులో జరిగిన ఈ సమావేశంలో నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టించేందుకు వేమిరెడ్డి ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. రెండు 2019 ఎన్నికల్లో అనిల్ గెలుపునకు అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి అనిల్కు మధ్య సైతం వైర వాతావరణం ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ కారణాల వల్ల అనిల్ వేమిరెడ్డితో విభేదించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పనిసరని వేమిరెడ్డి అధిష్టానానికి తెలిపినట్టు తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ వైసీపీ నుంచి ఆర్యవైశ్యుల్లో ఒక నేత, ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మరో నేత పోటీకి సిద్ధమైనట్టు సమాచారం. అనిల్ వ్యతిరేక వర్గం ఇప్పటికే ఏకమై వారి పేర్లను తెరపైకి తెస్తున్నట్టు తెలిసిందే. వీరు వెనుక అనిల్ను వ్యతిరేకించి మరో కూటమి ఏర్పాటు చేసిన రూప్ కుమార్ ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ ఎవరికి సీటు ఇస్తే వారు పోటీ చేయాలని, సీటు ఇవ్వకుంటే సైనికుల్లా ఉండాలని ఇటీవల అనిల్ ప్రకటించారు. సిటీ నియోజకవర్గంలో అనిల్ ని వైసీపీలోని మరో వర్గం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ గురై వైసీసీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు రాజారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మరికాస్త పెరిగాయి. మేకపాటి కుటుంబంపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఇక్కడ కొత్త నేతను ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డికు వ్యతిరేక వర్గం ఏర్పడింది. ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ మాధవరావుకు మధ్య విభేదాల వల్ల ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమని తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఏర్పడింది. మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ అవ్వడం, పార్టీ వీడడం అనంతరం తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే అడ్డుకట్ట వేసినట్టు ఆరోపణలు రావడం వరుసగా జరిగాయి. ప్రస్తుతం సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒక్కటయ్యారనే సమాచారం. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లాలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. నిత్యం 100 నుంచి 200 వరకు వాహనాల ద్వారా మట్టి తరలిపోతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రొక్లేనర్స్, జేసీబీలతో మట్టిని తవ్వేస్తున్నారు. ఓవర్లోడ్స్తో అతివేగంగా వెళ్తున్న వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లాలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. నిత్యం 100 నుంచి 200 వరకు వాహనాల ద్వారా మట్టి తరలిపోతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రొక్లేనర్స్, జేసీబీలతో మట్టిని తవ్వేస్తున్నారు. ఓవర్లోడ్స్తో అతివేగంగా వెళుతున్న వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2023 సంవత్సరంలో చంద్రయాన్-3, ఆదిత్య-L1 ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024 ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2024 కొత్త సంవత్సరం మొదటి రోజే PSLV C-58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో రెడీ అవుతోంది. ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోశాట్ను PSLV వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దీంతో పాటు మరో 10 పేలోడ్స్ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. ఇప్పటికే PSLV C-58 రాకెట్ కౌంట్డౌన్ ప్రక్రియ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు ఈ కౌంట్డౌన్ కొనసాగనుంది. PSLV C-58 వాహక నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి రేపు దూసుకెళ్లనుంది. ఎక్స్పోశాట్ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లు అని శాస్త్రవేత్తలు చెప్పారు. PSLV చివరి దశలో మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లాలని తెలిపారు. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు.
2023 సంవత్సరంలో చంద్రయాన్-3 ఆదిత్య-L1 ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024 ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2024 కొత్త సంవత్సరం మొదటి రోజే PSLV C-58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో రెడీ అవుతోంది. ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ను PSLV వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దీంతో పాటు మరో 10 పేలోడ్స్ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. ఇప్పటికే PSLV C-58 రాకెట్ కౌంట్డౌన్ ప్రక్రియ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు ఈ కౌంట్డౌన్ కొనసాగనుంది. PSLV C-58 వాహక నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి రేపు దూసుకెళ్లనుంది. ఎక్స్పోసాట్ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లు అని శాస్త్రవేత్తలు చెప్పారు. PSLV చివరి దశలో మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకువెళ్లనుందని చెప్పారు. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.